మనం నిద్ర లేచిన దగ్గర నుండి ఎంతో మందిని చూస్తుంటాం, ఎంతో మందిని కలుస్తుంటాం. ఎదుటి వారిని ఆకర్షించాలంటే అన్నింటికన్నా ముందు మన ముఖంలో చిరునవ్వు ఉండాలి. కానీ కొందరు అలా నవ్వడానికి కూడా మొహమాట పడతారు. అందుకు కారణం వారి పెదాలు నల్లగా ఉండటం, లేక వీరి పెదాల చుట్టూ నల్లగా ఉండడం వల్ల వీరు నలుగురిలో నవ్వడానికి వెనుకాడతారు. శరీరంలో విటమిన్ల లోపం ఉంటే పెదాలు ఇలా నల్లగా మారుతాయి. పెదాలు నల్లగా మారడానికి కారణాలు ఏమైనా అవి సహజ రంగులోకి మార్చుకోవాలి. నీళ్లు, కాయగూరలు, పండ్లు అవసరమైన మేరకు తీసుకునే వారిలో తేమ పుష్కలంగా ఉండి పెదాలు పొడిబారవు, నలుపు సమస్య ఉండదు. అందుకే పండ్లు, కాయగూరలు తింటూ లిప్ బామ్ ని 2 పూటలా రాసుకోవాలి. నిమ్మరసం చర్మంలో డార్క్ ప్యాచెస్ ను నివారించే బ్లీచింగ్ ఏజెంట్ గా నిమ్మరసం పనిచేస్తుంది. ఎందుకంటే నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది డార్క్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. నిమ్మ, ఆలివ్ ఆయిల్. నిమ్మరసంకు సమానంగా ఆలివ్ ఆయిల్ ను తీసుకోవాలి. తర్వాత ముఖం శుభ్రంగా కడిగి ఈ రెమెడీని ముఖానికి అప్లై చేయాలి. రోజులో 2 సార్లు ఈ రెమెడీ ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. పెదాల చుట్టూ మాత్రమే కాదు, ముఖంలో ఎక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నా తొలగిపోతుంది. గంధం, పసుపు. పెదాల చుట్టూ చర్మంలో నలుపు తగ్గించడానికి గంధం, పసుపు గ్రేట్ గా సహాయపడుతుంది. గంధం కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేసి అరగంట తర్వాత కొద్దిగా నీళ్లలో తడి చేసి స్క్రబ్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ హోమ్ రెమెడీ డార్క్ లిప్స్ ను నివారించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓట్ మిల్ స్క్రబ్. ఓట్ మిల్ స్క్రబ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. నోటి చుట్టూ డార్క్ ప్యాచెస్ ను తొలగిస్తుంది. అందుకు 2 టీ స్పూన్ల ఓట్ మిల్ తీసుకొని అందులో కొద్దిగా టమోటో రసం కలిపి ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.